మన దేశ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి, ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, మీరు బిజినెస్‌లు చేయండి, ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది, జీడీపీ పెరుగుతుంది, ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్‌కి ఆదాయం వస్తుంది అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు కాబట్టే ఇదంతా జరుగుతుంది సార్. లేదంటే జరగదు కదా సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంటుంది సార్. అందులో మనము 2010 నుంచి ఇప్పటి వరకు ఎంతో ఎదిగాం. బట్ ఫర్ సమ్ రీజన్స్ ఆ ఇండెక్స్ని ఆపేశారు. కానీ మనం చాలా మంచి పర్ఫార్మెన్స్ అందులో చూపించాం సార్. సో సార్ ఇప్పుడు ఇండియాకి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే దానికి కారణము పొలిటికల్గా మనం మంచి సపోర్ట్ చేస్తున్నాం అనే కదా సార్. సింగపూర్ నుంచి కానీ, మలేషియా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ డబ్బులు ఎందుకు వస్తున్నాయి సార్? ఎందుకంటే ఇండియాలో ఎదుగుదలకి అవకాశం ఉంది. టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయని వింటున్నాము, ఐటీ కంపెనీస్ అని. కరెక్ట్. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ సార్ చాలా పెద్ద గేమ్ చేంజర్, కాకపోతే సైలెంట్ గేమ్ చేంజర్ సార్. ఫార్మాస్యూటికల్ హడావిడి చేయదు సార్.